హలో వెల్కమ్ టు పెరటి రుచులు. ఈరోజు పెరటి రుచుల్లో భాగంగా మనం వచ్చేసాం మియాపూర్ న్యూ కాలనీలో ఉన్న హరినాథ్ గారి ఇంటికి వచ్చేసామండి. సో మరి హరినాథ్ గారి ఇంటి పైన ఆ మిద్దె పైన తోటని ఎలా పెంచారు, సో ఎలా ఉంది వారి తోట అనేది హరినాథ్ గారి దగ్గరికి వెళ్ళి చూసేద్దాం పదండి. సార్, మేము ఎవ్రీ ఎపిసోడ్లో వ్యూవర్స్కి ఒక పజిల్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఒక మొక్కను చూపిస్తాము, ఆ మొక్క ఏంటనేది వాళ్ళు గెస్ట్ చేస్తూ ఉండాలి. సో మొక్కల మీద నాలెడ్జ్ ఉండేవాళ్ళు చాలా ఫాస్ట్గా గెస్ట్ చేస్తారు, బట్ లేని వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. సో ఇందులో ఇప్పుడు మనము ఏం చూపిద్దాం మన వ్యూవర్స్కి, ఏ మొక్కని గెస్ట్ చేయమని చెప్దాం. సో ఈ మొక్క నిజం చెప్పాలంటే ఈ మొక్క ఏంటో నాకు కూడా తెలియదు, హరినాథ్ గారు తర్వాత రివీల్ చేస్తారేమో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లీఫ్ని చూడండి. ఈ లీఫ్ని చూసి దీన్ని బట్టి ఇది ఏ మొక్క అనేది గెస్ట్ చేయండి. ఎపిసోడ్ చివరిలోనే దీని ఆన్సర్ని రివీల్ చేద్దాం. ఓకే, సో ఇక్కడంతా కూడా మనకి బ్లాక్ కలర్ బ్రింజాల్ ఉంది, ఇక్కడ వైట్ కలర్ వచ్చిందనమాట. ఇదిగోండి వంకాయ, వైట్ కలర్ వంకాయ ఉంది ఇక్కడ. ఇదండి వైట్ కలర్ వంకాయ, ఇక్కడ రౌండ్ది వైట్ కలర్ వచ్చాయి. సో అన్ని రకాలు అక్కడ కలర్ వేసుకో కూడా వేసేసారు. అక్కడ తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు అన్ని పండించేసారు ఇక్కడ. సో ఇది సార్ పుదీనా అనుకుంటా కదా, పుదీనా మొత్తం పెంచేసారు. సో చాలా బాగా వస్తుంది సార్. పుదీనా ఎలా వస్తుంది సార్? ఇది పుదీనా ఇవి కటింగ్స్ పెట్టుకోవచ్చు మేడం, దీనికి విత్తనాలు ఇట్లా ఏమి ఉండవు మనకి. మనం మామూలుగా మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆకులు యూజ్ చేసిన తర్వాత మిగిలిన కాండం తీసుకొచ్చి ఆకులు తీసేసి వచ్చిన కాండం తీసుకొచ్చి మామూలుగా పెట్టేస్తే వచ్చేస్తుంది. చాలా ఈజీ పెంచడం, పుదీనా పెంచడం ఈజీ. ఓకే, ఎలాంటి క్లైమేట్ లో అయినా పెరిగిపోతుంది, ఎనీ టైమ్ మనకు అందుబాటులోకి వస్తుంది అది పుదీనా అయితే. ఓకే, సో పుదీనా, సో పుదీనా రసం చేసుకుంటారు, చట్నీ చేసుకుంటారు. ఇది సార్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా పాలకూరనా? అక్కడ చూసాం కదా పాలకూర, అట్లానే ఇక్కడ మొత్తం అంతా పాలకూర వేశారు. ఓకే, ఓహో. సో అక్కడ మనకి చిన్న రౌండ్ కలర్ బ్రింజాల్ చూసాము బ్లాక్, ఇదేమో లాంగ్ అనమాట, లాంగ్ బ్రింజాల్ వేశారు. సో మీకు ఏమైనా వంకాయ అంటే బాగా ఇష్టమా? ఎందుకంటే అక్కడ కూడా అవును, కాయగూరలోనే రారాజు ఎవరంటే వంకాయ. సో ఏమంటారు, కూరల్లోని రారాజు అంటే గుత్తి వంకాయ అన్నట్టు. అక్కడ మొదలు పెడితే అక్కడేమో లాంగ్ తెల్ల వంకాయ దగ్గర నుంచి మొదలు పెట్టారు. సో ఇక్కడ ఉన్న రౌండ్ వంకాయలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా లాంగ్ నల్ల వంకాయలు కూడా వేశారు. సో వంకాయల్లో ఉన్న రకాలన్నీ కూడా వేసుకున్నారు, ఎందుకంటే వంకాయ చెట్లు ఈజీగా పెంచవచ్చు కదా. సో వంకాయ చెట్లు బాగా వస్తుంది. సరే ఇది సార్ మల్లె మొక్క. ఓకే, సో మల్లెల్లో కూడా ఇంకా ఏమైనా రకాలు ఉంటాయా సార్? చాలా రకాలు ఉన్నాయి మేడం. ఇది ఏ టైప్ ఆఫ్ మల్లె మొక్క? ఇది అంటే టైప్ అని చెప్పలేను కానీ దీని గుడ్డు మల్లెనే ఏమంటారు మేడం. ఓకే ఓకే. సో ఇది మామూలుగా అయితే కొన్ని వాటికి పాదులు కూడా అవసరం ఉంటుంది, ఇది పాద అవసరం లేదు, నార్మల్ గానే వస్తుంది. ఇది నెమ్మదిగా ఒకటి వేస్తే అట్లా స్ప్రెడ్ అవుతూ వెళ్తుందా సార్? దీన్ని కూడా కటింగ్ చేసి పెట్టుకోవచ్చు మేడం, ఇలా కట్ చేసేసి మళ్ళీ ఓకే. ఎక్కువగా వచ్చేది మనకి సమ్మర్. ఓకే, సో సమ్మర్లో ఎక్కువగా వస్తుంది మళ్ళీ, కాబట్టి చూడండి ఇక్కడ వచ్చింది కొంచెం పూత వచ్చింది, కొంచెం చిగురు వచ్చి పూతలు వస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మళ్ళీ కూడా. సో నెక్స్ట్ ఇంకా ఏం చూపించబోతున్నారు? సో ఇక్కడ ఫ్లవర్స్ చూపించారు. సో ఫ్లవర్స్ ఇంకా ఏమేమి వేశారు? చామంతి ఉంది మన దగ్గర. ఇది చామంతి, ఇది చామంతి మేడం, అది పుదీనా, మళ్ళీ ఇది మళ్ళీ పుదీనా ఇక్కడ వేస్తారు. ఓకే, ఇక్కడ చామంతి మొక్కలు వేశారు, అది కూడా ఎల్లో కలర్ చామంతి. ఈ చామంతి కూడా ఎప్పుడంటే అప్పుడు వస్తుందా అంటే దీనికి కూడా సీజన్ ఏమైనా ఉంటుందా? ఏ కాలంలో ఎక్కువ? చలికాలంలో బాగా వస్తుంది. చామంతి చలికాలంలో బాగా వస్తుంది, కానీ ఇటీవల కాలంలో మనకి ఎప్పుడైనా దొరుకుతున్నాయి కదా. మనకి దేవుడికి పూజకి కావాలంటే చామంతి ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా మనకి. సో ఎప్పుడు చూసినా మనకు దొరుకుతూ ఉంది. మేబీ ఇలా పండిస్తూ ఉన్నారేమో స్పెషల్గా, ఏ సీజన్లో అయినా వచ్చేటట్టుగా అట్లా పండిస్తున్నారేమో, అలా కేర్ తీసుకోవడానికి ఉంటుంది. సో మాక్సిమం ఏంటంటే చలికాలంలోనే ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందంట చామంతి. బట్ ఇప్పుడు అయినప్పటికీ కూడా ఇక్కడ ఆల్రెడీ వస్తున్నాయి ఫ్లవర్స్, చిన్నగా ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్. ఓకే, చామంతి. తర్వాత నెక్స్ట్ అడేనియం మేడం. ఇది
ఏంటి సార్ ఇది? అడేనియం. అడేనియం అంటారు. ఎడారి మొక్క అంటారు దాన్ని. బోన్సాయిగా ఉంటది, ఇట్లా లాగా ఉంటది. అంటే దీనికి వాటర్ వేసినా వేయకపోయినా వచ్చేస్తుంది. వాటర్ అవసరం చాలా తక్కువ, అవసరం లేదు పెద్దగా. ఇప్పుడు దీనికి లైటింగ్ ఎక్కువ పడకుండా ఇంట్లో పెట్టుకుంటే వచ్చే దీనికి ఎండ ఎక్కువ కదా, సూర్యరశ్మి ఎక్కువ ఉండాలి దానికి. 7-8 గంటలుగా ఉండాలి దానికి. మీరు మిద్ది పైన లేకపోతే ఇంటి లోపల కూడా పెడుతున్నారా మొక్కలు ఏమైనా? అలవేరా లాంటివి ఉన్నాయి ఇంట్లో. ఓకే. సో ఇంట్లో సూర్యరశ్మి తగలకుండా కూడా పెరిగే మొక్కలు ఉంటాయి కదా. ఇది సార్ మందారా? మందారం. ఓకే. ఏ మందారి? ముద్దదేం కాదు, మామూలు రేఖ మందార ఉంటుంది. ఏ కలర్ది సార్ ఇది? రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ రేఖ మందార. సో ఇది కూడా ఏదో మీరు ఎక్కడో కట్ చేసి తీసుకొచ్చి నాటినట్టు ఉన్నారు. బోన్సాయి చేద్దామని చేశాం మేడం. ఇది ఇంతే, ఈ చెట్టు ఇంతే ఉండాలి అని ప్రయత్నం చేశాం. ఓకే. అంటే ఎక్కువగా పెరగకుండా రావాలి, దానికోసం అని ఎట్లా చేస్తారా? ఓ, దాంట్లో కూడా పద్ధతులు ఉన్నాయి అయితే. ఓకే. సో నెక్స్ట్ మాకు ఏ మొక్కని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు? కీరా మేడం. సమ్మర్ లో మనకు ప్రధానంగా దాహం వేసినప్పుడు తింటా ఉంటాం కదా, కీరా. ఓకే. సో సమ్మర్ లో ఎక్కువగా వచ్చే కీరా. సో కీరా కూడా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి. మామూలుగా అయితే నేలపైన ఇట్లా మొత్తం పాదంతా ఇట్లా నేలపైన వదిలేస్తారు, కీరాస్ వచ్చేస్తూ ఉంటాయి. సార్ చక్కగా క్రీపర్స్ని ఎలా పెంచాలో అట్లా అన్నట్టుగా పైన అంతా కూడా కట్టేశారనమాట వైర్లన్నీ. పాదంతా పైకి పాకుతూ ఉంది. అండ్ కీరా కూడా వస్తుంది అనమాట. ఫ్రెష్గా ఇలా వచ్చి అట్లా తెంపుకొని అట్లా తినేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎన్ని రోజుల వరకు ఇది పనికొస్తాయి సార్? 5 years అయింది మేడం తీసుకునేవి. 5 years అవుతుంది? 5 years అవుతుంది. బాగానే వస్తుంది అయితే. నార్మల్ ప్లాస్టిక్ గోళాల కన్నా ఇది బెటర్ కదా, ఆ పాట్స్ కన్నా ఇది చాలా బెటర్ గా ఉందండి. అండ్ దీని వాటర్ దీనిలో అలా ఉండిపోకుండా బయటికి వెళ్ళడానికి కూడా ఒక చిన్న హోల్ మాదిరిగా ఇచ్చారు వీటికి. ఇలాంటి ఈ ప్లాస్టిక్ పాట్స్ లాంటివి తీసుకుంటే బెటర్. సో దీని వల్ల ఎక్కువ హీట్ రావడం లేకపోతే దానికి ఏమైనా ఏం ఉండదు. వాటర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది, బకెట్స్ మీద తీసుకుంటది. ఓకే. సో మళ్ళీ ఎప్పుడైనా అంటే మట్టి తర్వాత చేంజ్ చేస్తూ చెట్టు తీసేసిన తర్వాత మళ్ళీ మట్టికి షిఫ్ట్ చేస్తాం. ఓకే. షిఫ్ట్ చేసి దానిలో మళ్ళీ ట్రైకోడర్మా అది కలిపి మళ్ళీ నింపుతాం. ఓకే. మామూలుగా ఎరువులు ఏంటి సార్ యూస్ చేస్తారు? మేము ఎక్కువ కౌడంగ్ వాడతాము, మళ్ళీ గోటుది. గోట్ కౌడంగ్ అంతేనా? ఓకే. సో మిగతా ఏమి కూడా యూరియా అలాంటివి ఏం అస్సలు వేయడం, కెమికల్ అసలు, ఓన్లీ ఆర్గానిక్. ఓకే. ఆర్గానిక్ మాత్రం. చాలా మంది కొంచెం యూరియా లాంటివి వేస్తే ఎక్కువగా తొందరగా పెరుగుతాయి, బాగా వస్తుంది అనే ఉద్దేశంతో వస్తాయి. మనం తినేటి అన్ని మందులు మెడిసిన్స్ కాబట్టి మనం ఆర్గానికే తినాలనే ఉద్దేశం మీద మనం మందులు అవాయిడ్ చేసేసాం మొత్తం. ఓకే. మీరు మామూలుగా గెత్తం తీసుకొస్తున్నారు అదే? అవును. ఈవెన్ పురుగు పట్టినా కానీ మేము వేపాకు కషాయం మాత్రమే వాడతాం అన్నట్టు. వేపాకు కషాయం? వేపాకు కషాయం. పురుగు పడితే దాన్ని స్ప్రే చేస్తాం? స్ప్రే చేస్తాం. వేపాకు కషాయం, వేపాకు, వెల్లుల్లి ప్లస్ మిర్చి కలిపి గ్రైండ్ చేసి ఒకరోజు సాగు చేసి స్ప్రే చేసేస్తాం. ఓహో. వేపాకు, వెల్లుల్లి, మిర్చి, పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి. సో ఇవి కూడా ఇంటి చిట్కాల మాదిరిగానే అన్నమాట. సో వాటిని రసం చేసేసి దాన్ని తీసుకొచ్చి స్ప్రే చేసేస్తే పోతుంది. ఓ, బాగుంది. ఇది చెప్పాను కదా, టిప్స్ కూడా మంచి మంచి టిప్స్ కూడా వస్తుంటాయి కాబట్టి అలాగా వాచ్ చేస్తూనే ఉండండి. ఇంకా చాలా టిప్స్ చెప్తారు మనకి. సో ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇది జస్ట్ ఫర్ షోయింగ్ క్రీపర్స్ అనమాట. సో ఇంట్లో మనం వేలాడదీస్తే పెట్టుకుంటాం కదా, సో కొంచెం అందంగా అలంకరణ కోసం పెంచుకునేటువంటి మొక్కలు అనమాట. హ్యాంగ్ చేసింది. అండ్ నెక్స్ట్ తిప్పతీగ మేడం. మన కరోనాలో ప్రధాన పాత్ర పోషించింది తిప్పతీగ. ఇదా? అవును, మెడిసిన్ వాల్యూ తిప్పతీగ. ఓకే. దేనికి యూజ్ అవుతుంది సార్ తిప్పతీగ? డయాబెటీస్ పేషెంట్స్ కూడా వాడతారు దాన్ని. చాలా మెడిసిన్ వాల్యూ, కాండంతో సహా దాన్ని. కాండంతో సహా ఆకులు అన్ని వేర్లతో సహా కూడా మెడిసినల్ వాల్యూ. సో దాన్ని వాటర్ లో వేసుకుని మరగబెట్టుకుని కషాయం కూడా తాగొచ్చు, జ్యూస్ వేసుకుని కూడా తాగొచ్చు, ఉత్తవి కూడా తినొచ్చు రోజుకు 2. ఓకే. సో తిప్పతీగ అంటే అండి ఔషధి మొక్క అని చెప్పొచ్చు. సో దాన్ని కూడా వేసుకున్నారు. సో డయాబెటిక్ వాళ్ళకి చాలా ఎక్కువగా యూస్ఫుల్ అవుతుందంట.
సో దాన్ని కషాయం చేసుకొని తాగొచ్చంట, లేదంటే జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చంట. సో ఇలాంటిదే ఒక మొక్క ఇక్కడ ఏదో ఒకటి చూపించారు కదా, ఇదేమో తెల్ల గల్జేరు. తెల్ల గల్జేరు మొక్క కూడా ఉంది. సో ఇలాంటి ఔషధి మొక్కలను కూడా పెంచుతూ ఉన్నారు. సరే ఇది సార్, ఇది చిన్నగా ఏవో విత్తనాలు వేసినట్టున్నారు, ఇప్పుడిప్పుడే వస్తుంది. గంగవాయిల కూర మేడం ఇది. ఓ, సో లీఫీ వెజిటేబుల్ ఇది కూడా ఇక్కడ ఎక్కువగా తింటూ ఉంటారు, మన తెలంగాణ సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అక్కడ ఒక లీఫీ వెజిటేబుల్. ఇది మందార చెట్టు. ఇది మందారం చెట్టు మేడం. ఓకే, ఇది కూడా అక్కడ చూపించారు ఒక మందారం అలాంటి. పెరుగు తోటకూర అంటారు. ఏమంటారండి? పెరుగు తోటకూర. తోటకూరలో అదొకటి, అదో రకం. అవునా, ఇంత పెద్ద ఆకు ఉంటుందా? దాని కాండం కూడా సేమ్ మనం డ్రమ్ స్టిక్ వేసుకుంటాం కదా మునక్కాయలు, చారులో వేసుకొని తినొచ్చు. కాండం కూడా ఇంత దొడ్డు కాండం. ఈ ఆకుని కర్రీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకుని తినొచ్చు. తోటకూర. ఓకే, మామూలుగా మనకు తోటకూర అంటే చిన్న చిన్నది, మనకి 2 రకాలుగా తోటకూరలో మనకి తెలుస్తుంటుంది ఎక్కువగా. ఒకటి ఏంటంటే కంప్లీట్ గ్రీన్ కలర్ లో ఉండేది ఉంటుంది, ఒకటేమో రెడిష్ గ్రీన్ ఉంటుంది తోటకూర. కూడా చాలా రకాలు ఉన్నాయి. సో అవి చిన్న చిన్న లీఫ్ ఉండేవి, కొంచెం పెద్ద లీఫ్ ఉండేవి. మరి ఎంత పెద్దగా లీఫ్ ఉండేది, ఇది పెరుగు తోటకూర అంట. ఇది చాలా పెద్దదిగా ఉంది, లీఫ్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. సో ఇది కాండంతో పాటుగా వాడుకోవచ్చు అంట. సో కాండం యూజ్ చేసుకోవచ్చు, ఆకులు కూడా యూజ్ చేసుకోవచ్చు తోటకూర. సో తోటకూరలో కూడా ఇంత పెద్దదిగా ఉంది, నాకైతే తెలియదు, ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను పెరుగు తోటకూర అనేది. ఇంత పెద్దగా ఉంటాయి ఆకులు అనేది. సో నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు సార్ మొక్కలు ఇక్కడ ఉన్నవి? నెక్స్ట్ ఇది యాపిల్ మేడం, సిమ్లా యాపిల్ అంటారు. పెట్టాం 3 years అవుతుంది అది పెట్టి కూడా. సిమ్లా యాపిల్, అక్కడ ఇంకొకటి రెడ్ యాపిల్ చూపించారు, ఒకటి ఇంతకు ముందు రెడ్ యాపిల్ చూపించారు. వాటర్ యాపిల్, వాటర్ లాంగ్ యాపిల్ అంటారు. ఇది సిమ్లా యాపిల్ అని ఇచ్చారు మనకు మొక్కను. ఓకే, మన దగ్గర కూడా వస్తుందని చెప్పి పెడతాను, సెల్లర్ చూడాలి. మరి ఇంతవరకు అయితే పూయలేదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? 3 years అయిందమ్మా అది నాటి. ఇది నాటి 3 years అవుతుంది, కానీ ఇది అంత పెద్ద ఎత్తు కూడా రాలేదు కదా, ఒక మాదిరిగా వచ్చింది అంతే. మీడియం సైజ్ హైట్ లో వచ్చింది. 3 years అయిందంట. యాక్చువల్లీ 3 years కే కాపు వస్తుందని చెప్పారు కదా. అంటే ఇది చెప్పలేదు 3 years అని, అది మాత్రం 3 years అని చెప్పారు. ఓకే, వాటర్ యాపిల్ 3 years వస్తుంది. సో ఈ సిమ్లా యాపిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, బట్ వస్తుంది అని చెప్పేసి వేశారు. మీరు రావాలి అని చూస్తున్నారు. ఇది బొప్పాయి చెట్టు మేడం. ఇది పప్పాయ. సో అన్ని చెట్లని జనరల్ గా కవర్ చేసి పెట్టి ఉంచారు సార్ ఈ నెట్ తో, కానీ ఆపిల్ అండ్ పప్పాయ ఇవన్నీ వదిలిపెట్టారు. అంటే సమ్మర్ తట్టుకోగలుగుతాయి, అవి ఎంత హీట్ నైనా తట్టుకోగలుగుతాయి ఫ్రూట్ చెట్లు ఏవైనా. ఇవి మనకి వెజిటబుల్స్ లీవ్ వెజిటబుల్స్ మాత్రం చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి తట్టుకోలేవు. ఓకే ఓకే, సో దానికోసం చెట్లు కూడా హైట్ ఉన్నాయి కదా, అవి దాన్ని కవర్ చేయలేము. ఓకే, సో ఇదేంటి సార్? ఇది జేడ్ ప్లాంట్ మేడం, బోన్సాయి కోసం జేడ్ ప్లాంట్ నాటాము. ఓకే, ఇదేమో పల్లీలు. దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా సార్? యూజ్ ఏం లేదు, షో ఉంటుంది, చాలా షో. అవునవును, ఇవి పల్లీలు వేసారా? సో ఇదిగో ఇందులోనే పల్లి చెట్లు వేసారండి చిన్నగా. సో అన్ని ట్రై చేస్తున్నారు, వస్తాయా రావా ఇవి ఎట్లా అనేది. ఒకసారి ట్రై చేసుకుని ఆ తర్వాత కావాలంటే పెద్దదిగా వేస్తారు అంతే కదా. సో ఈ మడుల్లో వేసుకోవచ్చు తర్వాత. ఓకే, సో పల్లి చెట్లు కూడా నాటారు, ఎలా వస్తాయో చూద్దామన్నంత. బాగుంది. సో ఇది సార్ గన్నేరు. అది ఫ్లవర్స్ కోసం. ఇదేమో ఫైకస్ కోసం గన్నేరు చెట్టు, ఫైకస్ బోన్సాయి. ఇదేంటి సార్? ఫైకస్ అంటారు దీన్ని. ఫైకస్ బోన్సాయి చెట్లు తయారు చేయడం కోసం పెట్టాము, నాటాము. ఓకే, మనం పార్కులలో ఉంటాయి పెద్ద పెద్ద చెట్లు, రకరకాల షేప్స్ లో. ఈ షేప్స్ కోసం తయారు చేసాము. ఓకే, ఫైన్. సో బాగున్నాయి, అలంకరణ ప్రాయమైన చెట్లు కూడా పెంచుతూ వచ్చారు. ఇది నల్లేరు మేడం. ఇదంతా ఇట్లా కట్టించుకున్నారా? మేమే కట్టాం మేడం. మీరే కట్టారా? ఓ, సో మంచిగా ఒక ప్లాన్ చేసుకుని కట్టారు. ఎట్లా ఇచ్చేసారు ఇది? ఒకసారి ఇది ఫస్ట్ ఒకటి తయారు చేసాం బిల్లను, తర్వాత ఇది కట్టించాం నీళ్ళు వాటర్ నిలవడానికి. అట్లా చెక్క మట్టి, ఇది సిమెంట్. ఇది సిమెంట్, అది కూడా సిమెంట్. ఇది కూడా సిమెంట్, చెక్క మాదిరిగా అనిపిస్తుంది. ఓకే, మొత్తం అంతా సిమెంట్. సో ఇది ఇలా తయారు చేసి తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి ఇట్లా పెట్టారు. దీంతోనే తయారు చేసాం, దీనిపైన అటాచ్ చేసేది ఏం లేదు. ఓకే, క్రియేటివిటీ చాలా బాగుంది. సో ఇక్కడ ఇది వదిలిపెడితే వాటర్ వస్తుందా సార్? వస్తుంది. ఎక్కడ ఉంది దీనికి? ఇక్కడ వాటర్ ప్లాంట్ మోటార్ ఇందులో ఉంటుంది. మనం ఆన్ చేద్దాం ఒకసారి. ఆన్ చేద్దాం. ఇట్లా బుద్ధుని దగ్గర అక్కడ వాటర్ వస్తుంది పైన, ఫౌంటైన్ లాగా. ఓకే, పైన అక్కడ ఫౌంటైన్ లా వస్తుంది. అక్కడ చిన్న బుద్ధుని కూడా పెట్టారనమాట. సో అక్కడ నుంచి నెమ్మదిగా వాటర్ ఇలా పడుతుంది లింగం మీద. ఇది శివలింగం. శివలింగం మీద వాటర్ పడేటట్టుగా బాగుంది సార్, చాలా బాగుంది ప్లానింగ్. సో అక్కడ నుంచి వాటర్ మళ్ళీ ఇదే వాటర్ మళ్ళీ రీసైకిల్ కదా.
మళ్ళీ అందులోంచి ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది. ఓ సో తోటతో పాటు మంచి బ్యూటిఫుల్ థాట్స్ కూడా మీకు ఉన్నాయి అయితే. చాలా బాగుంది. సో ఇదేంటి సార్, ఈ మొక్క ఏంటి? ఇది బోగన్ విల్లాస్ మేడం. బోగన్ విల్లా. బోగన్ విల్లాస్ మామూలుగా క్రీపర్ లా ఉంటది కదా, కాకుండా ఇది బుషి టైప్ పార్కులలో ఉంటుంది. ఇది బుషి టైప్ లో తయారు చేసాం మేడం. ఓకే, చాలా చిన్నదిగా, చాలా చిన్నగా ఇట్లే ఉంటుంది, ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, ఇదేమో మామూలుగా కూడా పెద్ద మొక్కలు వస్తాయి, బట్ అంత పెద్దదిగా కాకుండా చిన్నగానే ఉండేటట్టుగా తయారు చేసి బోన్సాయి టైప్ మేడం పెట్టారు. ఇది ఇన్సులిన్ మొక్క అంటారు మేడం. డయాబెటీస్ పేషెంట్ రోజు 2 ఆకులు అంటే షుగర్ ఉండదు. అంతేనా? 100%. సో మీరు డయాబెటిక్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్ కాబట్టి కంపల్సరీ ఇన్సులిన్ మొక్క అంటే సో డయాబెటిక్ వాళ్ళకి బాగా యూస్ఫుల్ అంట ఇది. సో కొద్దిగా తిప్ప మొక్క ఇందాక ఒక దగ్గర చూపించాము, ఇంతకు ముందు దాంట్లో తిప్ప మొక్క చూపించాము. ఇప్పుడు ఇది ఇన్సులిన్ మొక్క అంట. ఇది నల్లేరు. ఇది ఎవరికి సార్ యూజ్ అవుతుంది? ఇది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు చట్నీ వేసుకొని తింటారు మేడం. ఇది నల్లేరు. మోకాలు నొప్పులు ఉండే వాళ్ళకి, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు అన్ని అయిపోతాయి. ఓకే, దీన్ని ఎట్లా యూజ్ చేస్తారు? లేత కాండం ఉంటుంది మేడం. లేత ఆకులు ఉన్నాయి కదా, ఆకులు ఇక్కడ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం చట్నీ. ఇదంతా మరి పనికి రాదా? అంటే ఇది ముదిరిపోయింది కాబట్టి నార ఉంటుంది, అందులో నార ఉంటుంది. దాని లోపల గుజ్జులాగా ఉంటుందా? గుజ్జులా ఉంటుంది. దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు. దాన్ని తీసి దాన్ని యూజ్ చేస్తారా, లేకపోతే పైన ఉన్నది కదా మేడం, దీన్ని తీసేయాలి. బీరకాయ అలా తీసేస్తే పొట్టు తీసుకున్నా. ఇది కూడా జెడ్ ప్లాంట్. ఓకే, కిందికి పోతా ఉంటుంది. 5 జెడ్ ప్లాంట్ అది. ఇదేమో కిందికి వస్తుంది. ఇది బ్రహ్మకమలం తెచ్చేది. బ్రహ్మకమలం. ఇది కూడా ఔషధి మొక్కేనా? కాదమ్మా, ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయి. సో ఎప్పుడెప్పుడు వస్తుంటుంది ఇది? వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో. ఇది సార్ నార్మల్ క్రోటన్? క్రోటన్. ఓకే. సో ఈ ప్లేస్ లో అంతా ఎక్కువగా ఔషధి మొక్కలను పెంచినట్టుగా కనిపిస్తుంది. ఇదేంటి సార్, ఇది సపరేట్ గా ఒకటి ఫిష్ పాండ్ ఇది. ఓకే, దీనిపైన అందుకే దీన్ని డెకరేట్ చేసి ఇట్లా డెకరేట్ చేసాం. ఒకటి వర్షం పడుతుంది కదా, వర్షం పడ్డప్పుడు నిండి ఫిష్ లని బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. సో ఇందులో ఫిషెస్ ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి మేడం. ఫిష్ లైన్. సో దానికి తగ్గట్టుగా ఇదేంటి సార్? ఇది కలువ పువ్వులు అంటారు చూడండి. కలువ పువ్వులు. ఓకే, అంటే ఇది పెంచితే మీకు కొంచెం లోపల ఫిష్ అవి తినడానికి కావాల్సిన నాచ్ అదంతా క్రియేట్. అవును, నాచ్ ఉంటుంది, ప్లస్ వాటికి రక్షణ కూడా ఉంటుంది అన్నట్టు. ఓకే, కానీ చాలా ఓపిక సార్ మీకు, చూస్తేనే తెలుస్తుంది అది ఎంత క్రియేటివిటీతో ఇవన్నీ పెంచుకున్నారు, ఇదంతా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ ఇవన్నీ కవర్ చేసుకొని, సో ఒక పక్కనేమో డిజైన్ చేసుకుని ఇంత బాగా పెట్టుకున్నారు. సో ఏదో వేసేసామో మొక్కలు ఉన్నట్టుగా కాకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారని తెలుస్తుంది ఇక్కడ. ఓకే, ఇది సార్? ఇది కూడా మెడిసిన్ వాల్యూ చెట్టు మేడం. ఓకే, చాలా థిక్గా ఉంది. ఏదో మనకి అలోవెరా ఆకు ఎలా ఉంటుందో ఆ మాదిరిగా కనిపిస్తుంది, చాలా థిక్గా వస్తుంది. ఇంకా ఇక్కడంతా క్రీపర్స్ వేశారు. ఓ ఇదిగోండి, ఇక్కడ చేపలు ఉన్నాయి. సో ఫిష్ పాట్ లోనే నాకు ఇందాక చూపించలేదు కదా, ఇక్కడ కూడా ఒక ఫిష్ పాట్ ఉంది. చక్కగా దానిపైన కూడా నీళ్ళు పడకుండా ఇది అరేంజ్ చేశారు. కలువ పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ మొక్కలు వేశారు. ఇదిగోండి, చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్న చిన్న ఫిష్ దాక్కుంటున్నాయి దీని కిందకు వెళ్ళి. బిగ్ దానికి వేశారు ఆహారం, వెంటనే అవి పట్టుకోవడానికి వచ్చాయి. చాలా వచ్చినాయి. సో మామూలుగా ఇవి అక్వేరియంలో పెట్టుకునేంత సైజులోనే వస్తాయి ఫిష్. చిన్న చిన్నవి మాదిరి సైజులో ఉంటాయి. సో ఎన్ని ఉన్నాయో ఇక్కడ. సో చాలా బాగుంది సార్. దీనికి కూడా ఇలానే అరేంజ్ చేశారు, మళ్ళీ వెల్డింగ్ చేసి మరి ఇది పెట్టారు. బాగుంది. క్రీపర్స్ లోని ఇది దొండపాదు. ఇది ఇదిగోండి, దొండకాయలు కూడా వచ్చాయి. సో దొండపాదు ఇది. ఇక్కడ అంతా దొండపాదు వేశారు. ఇది ఏంటి సార్? సొరకాయ. సమ్మర్ లో వస్తుంది, రైన్ సీజన్ లో వస్తాయి బాగా. రైనీ సీజన్ లో బాగుంటుంది. అదే విత్తనం కోసం వదిలిపెట్టాము. ఓకే, సో చాలా పెద్ద సొరకాయ ఉంది, అదే విత్తనాల కోసం వదిలిపెట్టారు. ఆ విత్తనాల్లో వస్తే మళ్ళీ నాటేస్తే వచ్చేస్తుంది. ఓకే, సార్ ఎపిసోడ్ ఎండింగ్లోకి వచ్చేసాం కదా. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగాం వ్యూవర్స్కి. సో
ఆ మొక్క ఏంటి అనేది కనిపెట్టాలి అని చెప్పి నాకు కూడా తెలియదు కాబట్టి ఆ మొక్క ఏంటి అనేది హర్నాథ్ గారు ఇప్పుడు రివీల్ చేస్తారనమాట. అది ఏ మొక్క అనేది కొన్ని మొక్కలు చూడగానే గెస్ట్ చేయగలుగుతాం, బట్ ఈ మొక్క ఏంటి అనేది నాకు కూడా తెలియదు. సో వ్యూవర్స్ కి ఒకసారి రివీల్ చేయండి సార్, ఏంటి ఆ మొక్క? అది ఆవాల మొక్క అంటారు మేడం, మనం పోపు దినుసులు వేస్తాం కదా. సో మస్టర్డ్ అంట ఇది. సో ఆవాల మొక్క ఈ రకంగా ఉంటుందా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఆవాల మొక్క ఇలా ఉంటుందని. బాగుంది, కొంచెం దీనికి ముళ్ళ మాదిరిగా ఉంది. సో ఇక్కడ ఈ పైన వస్తాయా సార్ ఆవాలు? ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, లేతగా ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, లోపల ఉందండి ఆవాలు, లోపల ఉన్నాయి, కనిపిస్తుందా? సో ఈ ఆవాలు అనేవి లోపల ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది ఇంకొంచెం ముదిరిన తర్వాత ఆవాలని మనం తీసుకోవచ్చంట. సో ఇలా వస్తుందా ఆవాలు? నాకు కూడా ఇప్పుడే తెలిసిందనమాట. ఓకే, సో చాలా మంది గెస్ట్ చేసి కింద నా కామెంట్స్ కూడా పెట్టారు, బట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, అదర్వైజ్ లేదు. ఎందుకంటే కొంచెం ఇది చూడడానికి వాము ఆకు కూడా ఎలా ఉంటుందో ఆ మాదిరిగా కనిపించింది అనమాట. సో ఐ థాట్, నేను అనుకున్నాను ఇది వాము చెట్టు ఏమో అని అనుకున్నాను, బట్ నా గెస్ట్ రాంగ్ అయ్యింది, ఇది ఆవాల చెట్టు. ఇదే ఇవాళ పెరటి రుచులండి. సో ఈ రోజు పెరటి రుచుల్లోని కొన్ని మొక్కలను అయితే మనకి ఇంట్రడ్యూస్ చేశారు కదా హర్నాథ్ గారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని మొక్కలను కూడా ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.